ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు మంచి హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను. అది జ్యూస్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది జ్యూస్. మీకు కూడా చూపిస్తున్నాను ఇవాళ మంచి వీడియో. ఇదిగోండి కావాల్సినవి పాలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఖర్జూరం. మీకు కావాలంటే వాల్నట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు పిస్తా ఉంటే పిస్తా వేసుకోండి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, వీటితో చేసుకుంటున్నాను. ఇదిగోండి వేడి పాలు కావాలి. మనకు కావాల్సిన ఫస్ట్ వేడి పాలని మనం ఏం చేయాలంటే ఈ వేడి పాలని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ నానాలి కదా. అలాగే జీడిపప్పులు వేసేసుకుంటున్నాను. అలాగే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక గంట సేపు నానాలి ఫ్రెండ్స్. ముందు ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్, అలాగే మీకు కావాలంటే వాల్నట్స్ వేసుకోండి. నా దగ్గర అవి లేదు. అలాగే అంజూరా కూడా వేసుకున్నారంటే ఇంకా టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. అంజూరా ఒకటిను, నేను వాల్నట్స్ వేయట్లేదు. మీరు అయితే అవి ఉంటే అవి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇవి బాగా నానాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ ఖర్జూరము ఎందుకంటే స్వీట్నెస్ కోసం, మనం పంచదార వేయట్లేదు. హెల్దీ డ్రింక్ కదా, అందుకే మనం పంచదార వేయక బదులు దాని బదులు హనీను, అలాగే ద్రాక్ష, ఎండు ఖర్జూరం వేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఎండు ఖర్జూరం బదులు ఇలాంటి నార్మల్ ఖర్జూరం అయినా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. షుగర్ వల్ల మనకు షుగర్లు అలాంటివి వస్తున్నాయి కాబట్టి షుగర్ ఎక్కువ వాడొద్దు ఫ్రెండ్స్. వీటిలో గింజ ఉంటుంది, ఈ గింజ తీసేసి వేసుకుందాం మనం. ఇదిగండి గింజలు తీసేసాను. వీటిని కూడా ఆ వేడి పాలలో వేసేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక గంట అయితే తప్పనిసరిగా నానాలి. ఇవి నానిన తర్వాత మనం జ్యూస్ చేసుకుందాం. 1 అవర్ నానబెట్టుకుందాం. నానిన తర్వాత మనం జ్యూస్ చేసుకుందాం. ఇది వీక్లీ 2 టైమ్స్ అయితే పిల్లలకి ఇచ్చారనుకో చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. అలాగే డ్రై ఫ్రూట్స్ తిన్న పిల్లలకు కూడా ఇలా జ్యూస్ చేసేసి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, చక్కగా తాగేస్తారు. ఇదైతే వేసవికాలంలో అయితే చక్కగా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యాక తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా హెల్దీ కూడా పిల్లలకి. దీంతోపాటు అంజూరా ఉంటే అంజూరా తప్పనిసరిగా వేసుకోండి ఫ్రెండ్స్. 1 లేక 2 అంజూరాస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గంట నాననిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ గంట అయిపోయింది నానబెట్టి, చక్కగా నానిపోయాయి. వేడి పాలలో వేసామంటే తొందరగా నానిపోతాయి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. వీటిని ఇప్పుడు జ్యూస్ లాగా మనం మిక్సీ పట్టుకుందాం, మొత్తం పేస్ట్ లాగానే. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం జ్యూస్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత మిగతా ఉన్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్సే వేస్తున్నాను ఫస్ట్. ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ లాగా అయినాక మనం కొంచెం పాలు పోసుకుంటూ మొత్తం జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మొత్తం కలుపుకొని. ఇదిగోండి చక్కగా తయారైపోయింది డ్రై ఫ్రూట్ జ్యూసు. ఇప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక లోటాలో కానీ తీసేసుకుందాం. ఇదంతా చూడండి చక్కగా తయారైపోయింది. దీని మీద మనకి తీపిదనం కోసం హనీని వేసుకుంటున్నాను. చూడండి హనీని వేసుకున్నాను. అలాగే పైన మీ దగ్గర హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, బోర్న్విటా కానీ ఏమున్నా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా వీక్లీ 2 టైమ్స్ పిల్లలకి ఇలా పాటించండి, హెల్తీగా ఉంటారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పైన కొంచెం కిస్మిస్లు అవి.